అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లిలో పోలీసులు అదుపులో ఉన్న శ్రీరాములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుప్త నిధుల తవ్వకాల అనుమానంపై శ్రీరాములతో పాటు మరొక ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటరోగేషన్ తర్వాత శ్రీరాములు హాస్పిటల్ పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అతనిది లాకప్ డెత్ అని ఆరోపిస్తూ ఉన్నారు అతని బంధువులు. అనంతపురం జిల్లాలో పోలీసు అదుపులో ఉన్న శ్రీరాములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీరాముల్ది లాకప్ డెత్ అని అంటూ ఉన్నారు అతని బంధువులు. అప్డేట్స్ ని పూర్తి డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ మనకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, శ్రీరాములు మృతిపై పోలీసులు ఏమని చెబుతూ ఉన్నారు, బంధువులు ఏమంటూ ఉన్నారు? మమత, గత నెలలో గుప్త నిధుల కోసం జరిగిన ఒక హత్యకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. దాదాపు 3 రోజుల నుంచి వీళ్ళు విచారిస్తున్నారు. ప్రధానంగా కనగానపల్లి మండలం ముత్తవకుంటకు చెందిన శ్రీరాములు, అలాగే ముష్టికోవకు సంబంధించిన మరో 2 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. అయితే ఈ తెల్లవారుజామున వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీరాములు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. 3 రోజుల పాటు జరిగిన విచారణ పోలీసులు తమదైన స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎవరైతే మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీరాములు దాదాపుగా 50 ఏళ్ల పైగా శ్రీరాములు పోలీసులు 3 రోజుల క్రితం తీసుకుపోయి ఒక హత్య కేసు సంబంధించి విచారణ తీసుకుపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం విచారించి వదిలేస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ పోలీసులు లాకప్ లో వీళ్ళు దాదాపుగా 3 రోజులు విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కొట్టిన దెబ్బలకి చనిపోయారా, లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయా? ఇవాళ సాయంకాలం జరిగే పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది మమత. మరోవైపు ఈ కేసు విచారణ ఎదుర్కొంటున్న మరో 2 కూడా గాయాల పాలైనట్లు సమాచారం. వీళ్ళైతే రహస్యంగా వైద్య సేవలు కూడా అందిస్తున్నట్లు తెలుస్తుంది మమత. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి మిగతా 2 ఎక్కడున్నారన్న విషయం ఏదైనా తెలిసిందా? అంటే వాళ్ళకి వైద్య సహాయాన్ని అందిస్తూ ఉన్నారు, వారేమంటూ ఉన్నారు మరి? మమత, ఇతనితో పాటు మిగిలిన ఎవరైతే అదుపులో తీసుకున్నారో వారిద్దరిని కూడా గాయాల పాలైనట్లు విచారణ నిమిత్తం వీరిని ధర్మవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. పూర్తి విచారణ తర్వాత అక్కడ జరిగిన ఘటనపై ఒక వివరణ ఇస్తామని పోలీసు అధికారులు కూడా స్పష్టంగా జరగడం తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో మృతుని బంధువులు మాత్రం పోలీసులు కొట్టడం వల్లే తమ సంబంధించిన శ్రీరాము చనిపోయిన బంధువులు ఆరోపిస్తున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.